మోదీ కేబినెట్ లో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైందా? పలువురు కేంద్ర మంత్రులకు ఉద్వాసన తప్పదా? నీట్ వివాదం ధర్మేంద్ర ప్రధాన్ పదవికి ఎసరు తెచ్చిందా? ఏపీకు చెందిన రామ్మోహన్ నాయుడు కేబినెట్ నుంచి తప్పుకోబోతున్నారా? తెలంగాణ నుంచి కొత్త ముఖాలకు ఛాన్స్ దక్కబోతోందా? ఎవరిపై వేటు, ఎవరికి చోటు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేంద్ర రాజధాని ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. జూన్ 20న ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో పనితనం కనబరచని పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్త ముఖాలకు చోటు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్షాళన కొనసాగనుంది. దేశాన్ని కుదిపేసిన నీట్ ప్రశ్నపత్రం పేపర్ లీక్ వ్యవహారం మోదీ ప్రభుత్వ పనితీరును ప్రశ్నార్థకంగా చేసింది. విపక్షాల నిరసనలు, ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఢిల్లీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడి పనితీరుపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం, మహారాష్ట్రలో విమాన ప్రమాదాలు, విమాన ఛార్జీలు చుక్కలనంటడం వంటివి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించాయనే భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు కేబినెట్ నుంచి తప్పుకోబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ రామ్మోహన్ నాయుడిని తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఇద్దరు సహాయ మంత్రుల్లో ఒకరికి కేబినెట్ ర్యాంక్ ప్రమోషన్ దక్కే ఛాన్స్ ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి మరో ఒకరిద్దరికి కేబినెట్ లో అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి శాఖ మారే అవకాశం ఉందని, కుమారుడి కేసు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పదవికి గండం ఉందనే ప్రచారం ఢిల్లీలో సాగుతోంది. బండి సంజయ్ ను ఒకవేళ కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పిస్తే తెలంగాణ నుంచి గెలిచిన మిగతా ఎంపీలలోని సీనియర్ లేదా సామాజిక సమీకరణాలకు సరిపోయే మరో నేతకు ఈసారి మోదీ కేబినెట్ లో ఛాన్స్ దక్కవచ్చు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఒకరికి నేరుగా కేంద్ర కేబినెట్ మంత్రి హోదా కట్టబెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు హస్తినలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ వంటి మాజీ ముఖ్యమంత్రులను కేంద్రంలోకి తీసుకున్నట్లే ఈసారి సైతం సుదీర్ఘ అనుభవం ఉండి రాష్ట్ర రాజకీయాల కంటే కేంద్రంలో సేవలు అవసరమని భావిస్తున్న బీజేపీ అధిష్టానం పశ్చిమ భారతానికి చెందిన ఒక ముఖ్యమంత్రిని కేబినెట్లోకి తీసుకునేందుకు అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎవరిపై వేటు పడుతుందో, ఎవరికి చోటు దక్కుతుందనేది మరికొన్ని రోజుల్లో తెలిసిపోనుంది.